ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాలయ్య గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం. ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకి ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్ గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మా, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురువు గారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు, పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ధనుసు రాశి వారికి 10వ తారీఖు ఆగస్టు నుండి 16వ తారీఖు ఆగస్టు వారికి వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం ధనుసు రాశి వారికి 10వ తారీఖు నుండి 16వ తారీఖు ఆగస్టు వారికి ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరు? తప్పకుండా. అలాగే వాళ్ళ స్వభావం, వాళ్ళ మనోవ్యాధి ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరు? తప్పకుండా. ధనుసు రాశి వాళ్ళందరికీ వాళ్ళ పట్టిందల్ల బంగారం. ఈ వారంలో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. మానసికంగా స్థిరంగా ఉంటారు. ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తారు, పద్ధతిగా చేస్తారు, సైలెంట్గా చేస్తారు. అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. వాళ్ళ ధనస్థానం ఎలా ఉంది చెప్పగలరా? చాలా అద్భుతంగా ఉంది. సమయానికి డబ్బు రావడం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులు, అనేక రకాల ధన ఆదాయం బాగుంది. గురుగారు, అలాగే వాళ్ళకు ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, వాళ్ళ ప్రస్తుతానికి ఉన్న బిజినెస్ లో వాళ్ళకి బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్ అది బాగుంటుందో కొంచెం తెలియజేయగలరా? ఖచ్చితంగా అమ్మా. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా హోటల్ వ్యాపారాలు, తినుగు సంబంధించిన ఆహారం అంటే ఫుడ్ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతంగా ఉంది. వ్యాపారంలో కానీ బాగా దూసుకు వెళ్తారు. మంచి లాభాలతో సంతోషంగా ఆనందంగా కొత్త వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి చాలా అనుకూలత కనిపిస్తూ ఉంది. వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చే
ఆస్తి గాని, కోర్టు విభేదాలు గాని, పోలీస్ స్టేషన్ కేసులు అలాంటి ఏమన్నా ముడిపడే ఛాన్సెస్ ఉంటాయా అంటే? చూడండి, ఈ వారంలో వీళ్ళందరికీ కూడా భార్య తల్లిదండ్రులతో గొడవలు, గురువులతో గొడవలు లేదా పెద్దవాళ్ళతో గొడవలు, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయ భేదాల వల్ల మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ కి గురవుతారు. అలాగే మీ జాతకంలో మీకు వచ్చేసి ధర్మ మార్గాన్ని కూడా కొంచెం విడనాడే అవకాశం, ఎందుకంటే మీ జాతకంలో భాగ్యస్థానం సరిగ్గా లేదు, అష్టమంలో ఉన్నాడు. కాబట్టి చెప్తున్నా, మీరు ఏదైనా సరే ఆలోచించి తొందరపాటు నిర్ణయం తీసుకుంటే జాగ్రత్తగా ఉంటే పెద్దవాళ్ళతో గొడవ లేకుండా మంచిది. అలాగే గురుగారు, బంధుమిత్రులు హెల్ప్ గాని, స్నేహితుల హెల్ప్ గాని ఈ వారం వాళ్ళకు అవుతుందంటారా? లేదు, ఈ వారంలో మీకు బాగా కష్టపడాలి. బంధువులతో, స్నేహితులతో పెద్ద విరోధం లేకుండా చూసుకోవాలి. ఎంత వరకు ఉంటే అంత మంచిది. అలాగే సాధారణంగా సహాయ సహకారాలు బాగుంటాయి, మానసిక ధైర్యం బాగానే ఉంటుంది. గురుగారు, అలాగే భార్య భర్త స్థానం గాని, ప్రేమికులు గాని, ఇప్పుడు దూరంగా ఉండేటోళ్ళు కలవడము, డివోర్స్ అది అనుకునేటోళ్ళు ఏదన్నా బాగుండే స్థానం ఉంటుందా? అంటే సప్తమాధిపతి బుధుడు అష్టమంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, మానసిక ఇబ్బందులు, అలాగే అభిప్రాయ భేదాలు, పెళ్లి కాని వాళ్ళకి సరైనటువంటి నిర్ణయాలు చేసుకోకపోవటం, అనుకున్న సంబంధంలో తేడాలు రావటం, అది విడిపోవటం లాంటివి, పార్ట్నర్షిప్లో వ్యాపారంలో నష్టాలు అన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి బుధుడి యొక్క అష్టమ స్థితి కోసం పరిహారం చేసుకోవాలమ్మా. గురుగారు, అలాగే వీళ్ళు జాబ్ చేసే వారికి ఏమి సందేశం ఇస్తారంటే, కొత్త జాబ్ కావాలి, లేకపోతే ప్రస్తుతం ఉన్న జాబ్ పోతుందని భయం ఉన్న వారికి కానీ, కొత్త జాబ్ కోసం సర్చ్ చేసేవారు, గవర్నమెంట్ జాబ్, అలా వారికి ఈ వారం బాగుంటుందా? చూడండి, ధనుసు రాశి వాళ్ళకి అష్టమ బుధుడి కారణంగా ఇంకా కొన్ని రోజులు ఉద్యోగంలో ప్రెషర్ బాగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకున్నంత ప్రోత్సాహం ఉండదు, పెద్దల ఆశీస్సులు అంతగా ఉండవు, లేనిపోని టెన్షన్లు ఉద్యోగం పట్ల ఉంటుంది. కాబట్టి రాజీ గారు అడిగినట్టుగా కొన్ని రోజులు ఆ ఓపిక పట్టండి. ఉద్యోగంలో మంచి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు, ఉద్యోగం మానేయటాలు అలాంటివి ఇప్పుడు జరగద్దు. ఇంటర్వ్యూలు వెళ్ళేటప్పుడు వాయిదా వేసుకోండి లేదా జాగ్రత్తగా అటెండ్ అవ్వండి. ఇలాంటి నియమాలు పాటిస్తే ఇబ్బంది లేదు. వాళ్ళకి ఈ వారం అదృష్టం కలిసి వస్తుందంటారా? ఈ వారంలో అమ్మ వీళ్ళకి అదృష్టం బాగా దెబ్బతిన్నది. సూర్యుడు అష్టమంలో ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి లేనిపోని గొడవలు, అదృష్టం తక్కువ ఉండడం, ధర్మ మార్గాన్ని మానేయటం లాంటివి జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు దూర ప్రయాణం అలాంటి, ఇప్పుడు పిల్లలు చదువు కోసం వెళ్తారు, వీసా ప్రాసెస్ అవన్నీ కలిసి వస్తాయి అంటారా? గాయత్రి, అదే మా రాజీ గారు, ఖచ్చితంగా అమ్మ వీళ్ళకి ఈ వారంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో బాగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అనుకున్న కాలేజీలో, అనుకున్న సబ్జెక్టులు, అనుకున్న పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళకు ఆరోగ్యం ఎలా ఉంటుందంటారు గురుగారు? అమ్మ, ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ మనం చూసుకుంటే, ఆరోగ్యపరంగా వీళ్ళకి అద్భుతంగా ఉంది. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాదు, శత్రువుల మీద పై చేయి సాధిస్తారు, రుణ బాధలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. గురుగారు, అలాగే ఏదైనా పరిహారాలు ఉంటే చెప్పరా? బాగాలేదు అని అంటున్నారు కదా, ఏ పరిహారం చేస్తే బాగుంటుంది, ఏ గుడికి వెళ్తే బాగుంటుంది? ధనుసు రాశి వాళ్ళకి, ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు చాలా బాగున్నాడు, శని యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు, శుక్రుడు కొంచెం ఆరోగ్యం పట్ల ఇబ్బందులు అవి జాగ్రత్తగా చూసుకుంటూ, వ్యాపారం బాగుందని చెప్పాను. శుక్రుడు బాగానే ఉన్నాడు, చంద్రుడు బాగానే ఉన్నాడు, సూర్యుడు అష్టమంలో ఉన్నాడు, బుధుడు అష్టమంలో ఉన్నాడు. సో ఆదిత్య హృదయము అలాగే విష్ణు సహస్రనామం రెగ్యులర్గా చదువుకొని సూర్యుడికి, బుధుడికి పరిహారాల మంత్రాలు చదువుకుంటే మంచిది తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చెప్పినట్టుగా విష్ణు సహస్రనామం తరచూ పఠించండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా జాతక ప్రకారంగా గురుగారిని కలిసి కానీ. ధన్యవాదాలు. నమస్కారం.